నమస్కారం. నేను మీ ఆడ నరసు. కాంగ్రెస్ పార్టీలోకి కవిత గారు జాయిన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీలో కవిత గారు మంత్రి కూడా అవుతారంటూ కూడా తీన్మార్ మల్లన్న గారు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనికి ఒక ఉదాహరణ కూడా తీన్మార్ మల్లన్న గారు చెప్పడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇన్ఛార్జిని ఢిల్లీలో కలవడం జరిగింది. మంత్రి పదవి కోసం అప్పుడే ఒప్పందాలు చేసుకున్నారు, మాటలు అనుకున్నారనే విషయాన్ని తీన్మార్ మల్లన్న గారు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద అంటే ఒక 3-4 నెలల క్రితం కేసీఆర్ గారికి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఒకరు అవసరమైతే కవిత గారు కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం కూడా ఒక లింక్ ఇవ్వడం జరిగింది, అంటే కవిత గారికి కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని తీసుకెళ్ళడం కానీ, లేదంటే కవిత గారే జాయిన్ అవ్వడం, కవిత గారికి కాంగ్రెస్ పార్టీలో ఒక సముచితమైన స్థానం అనేది కల్పిస్తారు అన్న నమ్మకం. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారి వ్యాఖ్యలకి కొన్ని ఆధారాలు కూడా చూపించడం జరిగింది. ఇక్కడ అంటే రాష్ట్ర స్థాయిలో కాకుండా ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇన్ఛార్జ్ గారు ఉన్నారో, ఇన్ఛార్జ్ గారితో ఈ విషయంలో మాట్లాడుకున్నారు, ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి కవిత గారు వెళ్ళే అవకాశం ఉండొచ్చు అనే విషయాన్ని కూడా తీన్మార్ మల్లన్న గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా అంటే, గతంలో చాలామంది ఆ రకంగా అంటే వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు కుటుంబాన్ని పక్కన పెట్టి కూడా వ్యక్తిగత రాజకీయాల కోసం పార్టీలు మారడం జరిగింది, వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మహారాష్ట్రలో జరిగింది, తమిళనాడులో జరిగింది, చాలా రాష్ట్రాల్లో కూడా ఆ రకంగా, మనకి బీహార్లో కూడా జరిగింది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి కుమార్తె అయినంత మాత్రాన ఆ పార్టీలోనే ఉండాలి, వేరే పార్టీకి వెళ్ళకూడదు అన్న అంశాలు అయితే మాత్రం ప్రస్తుతానికైతే అలాగే ఉండిపోవాలి. రాజకీయంగా అంటే ముందుకు వెళ్ళాలని అందరూ కోరుకుంటారు. కాబట్టి వివిధ రాష్ట్రాల్లో కూడా ఆ రకంగా కుటుంబ సభ్యులు, కొడుకులు కావచ్చు, లేకపోతే కూతురు కావచ్చు, ఇలా వేరే పార్టీలో కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి కవిత గారు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక రకమైన వార్త. ఈ వార్తకి తీన్మార్ మల్లన్న గారు చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా గతంలో కూడా ఈ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులైనటువంటి ఒక వ్యక్తి కూడా కవిత గారు అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళొచ్చు అని చెప్పడం, ఇవన్నీ కూడా కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే దాని మీద క్లారిటీ అయితే కవిత గారు ఇవ్వలేదు, నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాను అనే విషయం అయితే చెప్పట్లేదు. కానీ ప్రజల్లో అయితే మాత్రం కవిత గారు బలంగా ఉంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళరా అనేది మనం ఖచ్చితంగా అంచనా వేయలేం. కానీ అవకాశాలు అయితే అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం పెద్ద వింతలాగా అయితే నేనైతే భావించను. ఎందుకంటే గతంలో వివిధ రాష్ట్రాల్లో కూడా ఆ రకంగా వెళ్ళారు. కాబట్టి నేనైతే అది పెద్ద విచిత్రంగా భావించను. థ్యాంక్ యూ.